ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు. ఇవాళ రైతాంగం పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గత వర్షాలకి బాగా పత్తి అలాగే పెసర పంటలు బాగా దెబ్బతిన్నాయి. అయినా సరే వాటికి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించలేదు. వాటి మీద కూడా కనీసం ప్రకటన కూడా చేసే పరిస్థితి కనపడలేదు. కొద్ది గొప్ప పండినటువంటి పెసర పంటకు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు మార్కెట్ అనేటువంటి మాట లేకుండా మరి దాచిపెట్టుకొని వాళ్ళ రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మార్కెట్ ద్వారా పెసర కొనుగోలు చేయాలని, అట్లాగే పత్తి సీసీ కొనుగోలు చేస్తూ ఉంది. దాంట్లో దళారీలు పత్తి మరి దొడ్డిదారున వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల పండించినటువంటి పత్తి రైతులు మరి దళారీల చేతిలో మోసపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దళారీలు చేసేటువంటి వ్యాపారాన్ని, అక్రమ పత్తి వ్యాపారం పైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సంబంధించినటువంటి విచారణ జరిపించి మరి ఆ దళారీ వ్యవస్థను నిర్మూలించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున